ఐపీఎల్ 2026 సీజన్ ఇంకా ముగియక ముందే రాజస్థాన్ రాయల్స్ కు చెందిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి అరుదైన అవార్డు ఖాయమైంది. తక్కువ అనుభవమే ఉన్నప్పటికీ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ తన తోటి ప్లేయర్ల కన్నా చాలా ముందంజలో ఉన్నారు. దీంతో వైభవ్ కు ఇప్పటికే అవార్డు ఖాయమైంది. ఏంటా అవార్డు? వైభవ్ ఎలా దక్కించుకోబోతున్నారు? ఐపీఎల్ అంటేనే సంచలనాలకు వేదిక. ప్రతి ఏటా ఎవరో ఒక యువ ఆటగాడు వెలుగులోకి వచ్చి స్టార్ గా మారుతుంటారు. ఈసారి 15 ఏళ్ల బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చేస్తున్న విధ్వంసం మాత్రం అసాధారణం. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్ గా వస్తూ హేమాహేమి బౌలర్లని వణికిస్తున్న ఈ కుర్రాడు ఈ సీజన్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు హాట్ ఫేవరెట్ గా నిలిచాడు. 2024లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి గెలుచుకున్న ఈ అవార్డుకు చాలా క్రేజ్ ఉంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకోవాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. సీజన్ ప్రారంభానికి ముందు సదరు ఆటగాడు 25 కంటే తక్కువ ఐపీఎల్ మ్యాచ్లు ఆడి ఉండాలి. 5 కంటే తక్కువ టెస్టులు, 20 కంటే తక్కువ వన్డేల్లో ఆడి ఉండాలి. అయితే గతంలో వయస్సు పరిమితి ఉండేది. ఇప్పుడు ప్రధానంగా అనుభవం, ప్రదర్శనని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అవార్డును ఒక ఆటగాడు తన కెరియర్ లో ఒక్కసారి మాత్రమే గెలవగలడు. ఈ ప్రామాణికాలను బట్టి చూస్తే వైభవ్ సూర్యవంశీ ఈ అవార్డుకు 100కు 100% అర్హుడిలా కనిపిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు మరికొందరు కూడా గట్టి పోటీ ఇస్తున్న యువ కిరణాలు ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కార్తిక్ శర్మ, ఆర్సీబీ తరపున ఆరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ మంగేష్ యాదవ్, చెన్నై స్పిన్నర్ ప్రశాంత్ వీర్, గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న బౌలర్ అశోక్ శర్మ కూడా ఎమర్జింగ్ రేసులో పోటీదారులుగా ఉన్నారు. సూర్యవంశీ అద్వితీయ ప్రదర్శన అతన్ని మిగిలిన వారి కంటే చాలా ఎత్తులో నిలబెట్టింది. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో 3వ ఫాస్టెస్ట్ సెంచరీని సూర్యవంశీ నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 404 పరుగులు చేసి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి స్టార్లతో సమానంగా ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. దాదాపు 238 సగటు స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ అందరినీ షాక్ గురిచేస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంత పరిణతితో ఆడటం జ్యూరీని ఆకట్టుకునే ప్రధాన అంశం.